విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు జన్మదిన వేడుకలు బుధవారం స్థానిక జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారుల ప్రతినిధి జహంగీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపార సంఘం నాయకుడు జహంగీర్ మాట్లాడుతూ జనతా కాంప్లెక్స్ లోని 72 షాపులున్నాయని వీటి ద్వారా 10,000 మంది ఉపాధి పొందుతున్నామన్నారు. అయితే ఈ కాంప్లెక్స్ పునర్నిర్మాణం చేపట్టాలని, దీనికి అద్దెలు కూడా నిర్ణయిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇక్కడ అన్ని సమస్యలను ఆయనే పరిష్కరిస్తున్నారన్నారు. మరిన్ని పుట్టినరోజున వేడుకలు జరుపుకోవాలన్నారు. భవిష్యత్తులో ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని పలువురు వ్యాపారులు, కార్మికులు పాల్గొన్నారు. ఐదో వార్డు కార్పొరేటర్ అయినటువంటి విల్లూరి భాస్కర్ రావు ఈ 3.5 సంవత్సరాలు అయింది ఆయన కార్పొరేటర్ అయ్యి. లేటెస్ట్గా ఇప్పుడు స్టాండింగ్ కమిటీ నెంబర్ కూడా ఎన్నికయ్యారు. బంపర్ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఇది ఒక మా అదృష్టం, 35వ వార్డు పరిధిలో ఉన్న వాళ్ళ అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇది ప్రతి సంవత్సరం చేసుకొని వస్తున్నాం. ఇది 4వ సంవత్సరం మనం భాస్కర్ బర్త్డే చేస్తాం. దేవుడి దయ వల్ల నాకు ఇంకా బతికి ఉంచితే ఎన్ని బర్త్డేలు అయినా సరే నేను చైనాకి రెడీగా ఉన్నాను. మా అబ్బాయి అయినా మంచి లీడరు, మంచి మనసున్న మనిషి, మంచి దమ్మున్న మనిషి, ఏదనుకుంటే కూడా అది చేయగల సోమత ఉంది ఆయనకి, చేస్తాడు. ఇది మాకు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మాది ఒక జనతా కాంప్లెక్స్ అసోసియేషన్. ఈ జనతా కాంప్లెక్స్లో 72 షాపులు ఉన్నాయి. ఈ 72 షాపుల్లో కనీసం లేదంటే ఒక 10,000 మంది బతుకుతున్నాం. ఈ జనతా కాంప్లెక్స్కి నమ్ముకొని 10,000 మంది బతుకుతున్నాం. ఈ 10,000 మంది పుణ్యం కూడా ఈయనదే. ఈయన కార్పొరేటర్ అయిన కాడి నుంచి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావస్తుంది. ఆయన ఒంటి చేత్తో ఆపుకొని వస్తున్నారు. ఏదైనా మంచి చెడ్డ ఏదున్నా సరే ఆయనే కాపాడుకొని వస్తున్నారు మాకు. అలాగే ఇంకా ఆయనకి ఇంకా ఎన్నో 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 జన్మదిన శుభాకాంక్షలు ఆయన తెలుపుకోవాలా. మా వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుపుకునే రోజు కూడా వస్తుంది. ఏమీ కంగారు పడవద్దు. ఆయన త్వరలో మా దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల ఆయన ఎమ్మెల్యే కూడా అవుతాడు. మంచి మనిషి కాబట్టి, మనసు మంచిది ఉంది కాబట్టి ఆయన ఎమ్మెల్యే కూడా అవ్వాలని నేను మా అల్లాని కోరుకుంటున్నాను. అలాగే మా అసోసియేషన్ మొత్తం అందరూ కూడా ఈ 10,000 మంది కుటుంబాలు కూడా ఆయన బాగుండాలి, ఆయన ఒక ఉన్నత స్థానంలో ఎదగాలి అని కోరుకుంటున్నాం. ఇదే అలాగే ఈ కాంప్లెక్స్ కాపాడుకొని ఈ కాంప్లెక్స్కి ఏదో ఒక అద్దె ఆ కాంప్లెక్స్ బాగు చేసే పద్ధతి అన్నీ ఆయనే భుజం మీద వేసుకొని అన్నీ చేస్తారని ఆశిస్తూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఉంటే ఇంకా ఎన్నో 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 జన్మదిన శుభాకాంక్షలు మేము చేస్తాం కూడా తప్పకుండా. ఆయన చేయలో అంగరంగ వైభవంగా మా ఉల్లూరి జన్మదిన శుభాకాంక్షలకి చేసుకోవడం ఎంత ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే 35వ వార్డులో ఎంతోమంది కార్పొరేటర్లు వచ్చారు, పోయారు. కానీ ఇలాంటి నాయకుడైతే మాత్రం మాకు దొరకడం ఎంతో అదృష్టంగా ఉంది. చిటికలో చిన్న పనైనా సరే, డాడీ ఈరోజు డ్రైనేజ్ సమస్య నువ్వు 1 నిమిషంలో పెడితే మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ పెట్టిన వెంటనే ఆ పని వెంటనే తక్షణం చేస్తారు. అలాగే ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే చిన్న ఫోన్ కొడితే, చిన్న పిల్లడైనా సరే ఫోన్ చేస్తే
ఆ ఫోన్ ఎత్తి నీకు ఏ సమస్య అని అడిగి ముందుకొచ్చి ఏ పనిని సాధించే శక్తి నా కొడుకుంది. అలాగే ఈ జన్మదిన శుభాకాంక్షలు ఈ సంవత్సరమే ఇంత అంగరంగ వైభవంగా జరిపించాము. అలాగే ఈ శుభాకాంక్షలు ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం నా కొడుకు ఇలాగ అంగరంగ వైభవం చేసుకోవాలని. శుభాకాంక్షలు ఎవరి అంటే మా విల్లూరు వారి కాదు, మా విల్లూరు వారి ఫ్యామిలీది రంగరంగ వైభవంగా జరుగుతున్న ఒక కార్యక్రమాలు ఏంటంటే, మా అబ్బాయి ఈ స్థాయికి వచ్చాడంటే ఎంతోమంది ఎంపీలు, ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్ల వరకు నేను చూశాను, రాష్ట్రపతి వరకు చూశాను. కానీ అటువంటి వాళ్ళలోని ఒక్కడన్నందుకు ఒక్క అబ్బాయి మా విల్లూరు భాస్కర్రావు గారే నా కొడుకే ఈ యొక్క సంస్థని ఇంత వైభవంగా తెస్తున్నారని అనుకున్నందుకు ఈ 4 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్నాను. ఒకటి మెట్టు బై మెట్టు ఎక్కి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకొని పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఏ కార్యక్రమాలు ఉన్నాయన్నా ఉన్నానమ్మా చెప్పి చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మాకు ఎప్పుడూ కావాలని మేము కోరుకుంటున్నాం.